మనిషి కనబడతలేదు. ఓ మనిషి, ఇంకా కాలేదా నీ చెక్కుడు? ముత్తమంత ఒడ్డుకు పొద్దుగా వస్తేవి. పొద్దుగాలే ఇదంతా పొద్దు పెట్టలేదు అనే ఇక పొత్తులటే గందుకనే పట్టి పట్టి చేస్తానా ఏనా కూర్చున్నా? నువ్వెంత పట్టి పట్టి ఎక్కినా ఆయన వచ్చి వంకలు పెట్టి వాయినాలు పెడతాడు. ఎరికేనా? వాయినాలు కాదు, రానైతే రాని లేచి వస్తా. ఏదో సడ్డకులని ఊకుంటానా. అయినా అనవలసింది ఆయన కాదే, నీ అయ్యవనాలే. నడమ మా అయ్య ఏం చేసిర్రు? ఏం చేసిరా? ఈ నడవటు లేకపోతే ఆయనకి నాకు లొల్లుంటానే. ఆయనకు నీకు లొల్లుండద్దానే నడవోటు పెట్టిర్రు. ఎరికేనా? ఏం పెట్టుడు ఏమో పోయే. నీ అక్క పసలు పసలకు పని అవుతుంది దీంతో. పని అవుతుందని వలుకుతున్నావు. ఓ నాడు కూర్చుండే పెట్టి మాట్లాడితే అట్టిగానే భయపడతావు ఆడొక్కోలే. ఏందే నేను భయపడుతున్నా? ఏదో సడ్డకులని ఊకుంటానా. లేకపోతే ఈ పాడికి కూర్చుని పెట్టి సంవత్సరాలు పోతున్నా. ఎరికేనా? ఓ మాటలు మాణిక్యాలు ఎత్తులు అలెక్కాలి గాని చెక్కు చెక్కు. ఏందే నా మాటలు నీకు ఎదురు కలుపుతున్నా? ఇవాళ ఆయన ఉండాలి, ఈ ఒడ్డనే ఉండాలి. ఆగు, నేనేందో చూపెడతా నీకు. వాడు సంగతి తెలియాలి. ఏంది నేను భయపడుతున్నా? నా మాటలు ఎదురు కల్పిస్తున్నా. కట్టుకున్న భార్య నువ్వే అంటారు. వానికి ఎంత ఎదురైనా నేను పంచాయతీ అయినా మంచిదే, ఇలా కొట్టుకున్న మంచిదే. వాడా మిగలే నేనే మిగలే. అవ్వా ఇవాళ ఒడ్లు చెప్తే నా పిక్కలు కదలటట్టున్నది. పొత్తు రోడ్డు మా సడ్డకుడు పొతం పెట్టవచ్చు. ఓ రమణి, ఏమైందే? వయారంగా దింపుకుంటూ వచ్చేసరికి పొద్దు పోతే చెప్పండి రా, ఒడ్లు ఎక్కాలి. ఆడు ఏం చెప్తాడో ఏమో. అయ్యో అత్తన్న ఆగరాదు. లేకిడోరికి పోకడ ఎక్కువ అన్నట్టు ఆవుతనే లేవు కదా. పోకడ కాదే పొట్టిదానా, జరా పొద్దుండంగా పోతే పొట్టు పొట్టు ఎక్కచ్చాని అంటానా. నీ అవ్వ వదిరి వదిరి నా నోరు బొంగు పోతుంది గానీ నీతోటి. ఏం బౌడో ఏమో సలిగి తీసుకొచ్చి సంప పడతావి. మాజాలు గాని పా. అవునే రావాలి, మీ సెల్లుండు మా సడ్డకుడు ఏమో ఎక్కుతారేందే? ఇంకేం ఎక్కుతాను? ఒడ్డు ఎక్కుతాను. ఒడ్డా? ఏ ఒడ్డే? నడిమొడ్డు. అవ్వ నడి ఒడ్డా నాకు మా తెలుసు కానీ సంతర్లు ఎక్కుతాడా పొత్తులు ఎక్కుతాడా అంటానా. ఆడికి పోయి చూస్తే తెలియదా? అన్ని ఇచ్చులు పెచ్చులు కచ్చకాలు ఈయన అడగబడితేవి. పుట్టుడు మాత్రం బాగా నేర్చిండు. అడగాను. అరే ఈయన మాట. నువ్వు అడ్డం వచ్చావు ఆడతో నిన్ను నడుపుతుంది. నువ్వు చెప్తేనేగా ఏం చెప్తానవరా తమ్మి? కనబడుతున్నా ఒడ్డు ఎక్కుతానా? ఒడ్డని మా తెలుసురా. పొత్తు రోడ్డు పొతం ఎందుకు పెట్టామంటారా? పొతం పెట్టకపోతే నా పొలం మారటట్లేదు, గందుకనే ఎత్తానా. అట్లా నారా తమ్మి, నీ అక్క పారందుకొని చంపితే 16 వక్కలు కావాలి. ఎవనొడ్డాన్ని చెక్కుతానవరా? సడ్డకుడు అని ఊకుంటానా? లేకపోతే ఏం చెప్తావు బావా? ఏం చెప్తావు? ఏంది మీది మీదికి వస్తాను? నీకంటే పెద్దోడు అనుకుంటా, రాసినాడు అనుకుంటానే. ఓ మిడత కలదానా ఏడవేనా మీదికి? అయినా మొన్న నుంచి చూస్తానా 3 పిల్లలు ఆగుతలేరు. చూసినవారా కథ? మొగడు పిల్లల కడకొచ్చింది. నీ పిల్లం ఏమంటుందో వింటానవా? మాట్లాడకపోతే భయపడాలా? నీకింద దానికి మీరు కూడా అవ్వ కొడుకు, నువ్వెందుకు అనుగుమని ఉంటావయ్యా? అయితే గాని ఈ ఒడ్డు సంగతి ఏంది? సంగతి ఏం లేదు. ఈ ఒడ్డు ఎక్కనే నా పొలంలోకి నీళ్ళు వస్తాయి, గందుకనే ఎక్కనా చెక్కుతా కూడా. ఇట్లా కాదురా, సదార్లకు పిలిపిస్తే నీ సంగతి ఏందో వెళ్తావి. నువ్వు సదార్ దగ్గర వెళ్ళి సాపేసుకొని పండి బొర్రు చెక్కుడు బరాబరే. అరే నువ్వు మొగోడు అయితే నీ నడుముకు మొందార ఉంటే నువ్వు నా వెనుక రారా, నేను చూస్తా. ఆడికి వేరే నీ మగ తర్వాత నా మగ మొగతనం గురించి నువ్వు మాట్లాడతానవారా? చూపిస్తాపా. 10 మంది నీ నోట్ చూస్తారా? నువ్వేమనుకుంటావు?
10 మంది నోట్లో వాడుతావు. అరే ఆగలేవు నన్ను కొడతా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అరే ఒకడు ఊకుంటేదిరా నా చేతులు వస్తుంది. మావా నీకు నెలకు జీతం ఎంత ఇస్తాననే 1000 ఇస్తాను కదా, మరి నిన్ను అట్టేనే కూర్చుని జీతం ఇవ్వమంటావా? నేను ఎటు తిరిగితే ఛత్రి గట్టు తిరగాలే. సరే ఇంతకు అట్టి ఎందుకు తిరుగుతావురా? పిచ్చోని మావా, అటు ఇటు తిరుగుడు గురించి మంచి మంచి మేధావులకే అర్థం కాలే, ఇక నీకు చెప్తే నీకేం అర్థం అవుతుంది? ఊకుండు. అగో ఆడ రమేష్ గారు ఉన్నాడు, మీ సంగతి చెప్తా దారి. అరే తమ్మి రమేష్, నువ్వు ఈడున్నవారా? తమ్మి రమేష్ గారు మాజీ సర్పంచ్ అనాలే, తమ్మి అని నా పలక ఖరాబ్ చేయద్దు. సరే మాజీ సర్పంచ్ తమ్మి, ఒక్క పంచాయతీ తెంపాలే. తెంపుడు కాదు, నవిలి మింగుతా. చెప్పు రేంటో. సదరానికి సపోర్ట్ దగ్గర తీసుకొచ్చు అయితే గీందరు పని. పాపం ఫీల్ అయినట్టున్నారు. మావా నా కోపం వస్తే ఏమైతుందో నీకు ఎరకే కదా. అన్న కోపం అయితే అనుకో పరవేట అందరికి కుడికిచ్చి పెడతాడు. మంచిగా మాట్లాడు రీ. పాపం కుక్క గిట్ల గర్వవచ్చు. ఇగో శంకరన్న, వచ్చిన పని ఏందో చక్కగా చెప్పుర్రి, నా మీద పంచులేసుడు కాదు. ఆ పంచు లేకుంటే సంచులు ఎత్తారా? ఇంత ముసమరకుండా పోతావు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నువ్వు నవ్వాపుకుంటున్నావు కదనే మావా, నవ్వు నవ్వే మావా, నువ్వు నవ్వు. పరాయాలు నా మీద పంచలేస్తే నీకు పానం ఆగమంటది కదా. అగా ఇదేంద్రు ఊకోరే, పంచాయతీ చెప్పడం వల్ల మనసు పలపల అనిపిస్తారు. మనసుంటి పంచాయతీలు వాడు గోస ఎక్కుంటాడు అని కర్మకారాడు సర్పంచ్ ఓడిపోయింది గాని లేకపోతే గెలుసు. కర్మకారు ఎందుకైతే కోట దేశంలో అంతలేక ఓడిపోయిండు. అలా అడిగిర్రా, అల్లిని ఇప్పుడు అడిగిర్రా. ఛత్రి చక్కగా పట్టుకోరాదు గాని అంత పెగిలిచ్చినట్టు మాట్లాడతావు. శంకరన్న ఏంటి నువ్వు చెప్పే? ఏం లేదురా మాజీ, మా అత్తమామ బతుకున్నప్పుడు మా ఇద్దరు పొత్తుల ఒట్టు పెట్టిర్రా. మంచిగానే పెట్టిర్రు. అయ్యో పురాగిన్ లేవు మొగైనే మాలేమే పుష్కుపోవడతివి. ఇగో శంకరన్న, ఆడోళ్ళు నడుము మాట్లాడితే నేను పంచాయతీ చెప్పనే. అరే మీరేం మనసులే రాములా, ఆయనతో ఒక పెద్ద మనిషిని ఓడగొట్టుకుందామా చెప్పురి. బయట చెప్పు అంటే కోటలు లేని మ్యాటర్ చెప్తలేరు. అరే మాజీ నువ్వు చెప్పురా. సరే ఆ పొత్తులోడు ఏమంటే మీకు పోటీ అవుతుంది అంతే కదా. గంతే గంతే. అట్లయితే బాగా ఆలోచిస్తే ముత్తంత సేపట్లో మంచి ఆలోచన వచ్చింది. ఈ పోరంది ఊరిచ్చుడు ఎక్కువ, చెప్పుడు తక్కువ. మీరు ఇట్లా మధ్యలోకి వచ్చిందనుకో నేను గుద్దుకొని తత్తా అని చెప్పని ఇది. అరే మాజీ నువ్వు చెప్పురా. ఆ ఒడ్డును నేను కొంటా. ఏంది ఆ ఒట్టు నువ్వు పెట్టవా? నువ్వేం చేసుకుంటావురా? డాంబర్ రోడ్డు పోసుకొని టోల్ గేట్ పెట్టుకుంటా. నీకు అవసరమా? అమ్ముతరా అమ్మరా గజ్జెపురి మొదలు. నేను అనుకుంటూనే ఉన్నా ఇడు మాటలతోటే కోటలు కడతాడని. మా అన్న ఏ మాటలైనా కూరలు తెచ్చేటే ఉంటది. ముందుగా మీరు చెప్పుర్రి, అమ్ముతారా అమ్మరా? ఒకసారి రా నువ్వు ఇటు. ఎందుకే? ఆడుండే ఎందుకంటే నువ్వు రాలేవు. ఏంది మాట్లాడంగా రా రా ఏంది చెప్పు. ఆ పొలగాడు ఒడ్డుకుంటా అంటాను కదా, అమ్ముదాం తీ. నీ అక్క నువ్వే మనిషివే, ఎవరన్నా ఒడ్డు అమ్ముకుంటారే? ఎందుకు అమ్ముకోవద్దు? దాంతో ఏమన్నా మనకు లాభం ఉందా? ఆయన కొన్నాక బుదరకిచ్చి మనమందరం జరుపుకుందాం. అది కూడా నిజమే గాని మరి ముచ్చట మీ బాగా చెప్తావా? చెప్దాం, నేను పిలుస్తావు. ఓ బాగా ఇయరా అక్క ఇదాయే.
మళ్ళీ ఎందుకు పిలుతారే పోదాంపా రారి రారి మాజీ మళ్ళీ తాగురా రారి. ఏందో అవ్వా బావా అని పేరు పెట్టి పిలవబడితే కాంప్రమైజ్ చేద్దామని ఏంది ఆ కోట్ల బో అని నిన్ను కాంప్రమైజ్ చేస్తారు. ఏ నువ్వు ఇగో బావా ఆ ఒడ్డుతోటి మనకి ఎట్లా అవుతుంది. నీకు లాభం లేదు నాకు లాభం లేదు. అమ్ముకున్నావు అనుకో 4 రూపాయలు వచ్చినట్టుంటది. నీ పొలం నువ్వు దున్నుకోవచ్చు, మా పొలం మీద దున్నుకోవచ్చు. ఏమంటావే అక్క? ఆలోచన మంచిగానే ఉన్నది గాని ఎంత కమ్ముదాం? ఎంత కమ్ముదాం అంటావేందే 30 లక్షలకే గురం పోతాంది వడ్డే కదా 5 లక్షలకు అమ్ముదాం ఏమంటావురా తమ్మి అనుడు ఏమున్నది కానీ ఒప్పుకుంటే అమ్మరాడు. అరే నేను మాట్లాడతా గారా నువ్వు ఏమంటావురా తమ్మి అంటే గంతే గంత అనూరి అర్థమవుతుందా అంతే పా. ఏమాయనే నేను మళ్ళీ పంచాయతీ కోవన్నానంటే ఈయన ఆలస్యం చేస్తారు. అరే మాట్లాడుకోవద్దారా తమ్మి అసలే పెద్ద ఒడ్డు గడ్డి కూడా మస్తు మొలుతుందిరా రోజు 4-5 మోపులు గడ్డి వెళ్తది ఇగో ఎలుకలు పొక్క చేసిన గడ్డితో గడ్డి పొక్కలు కూకుంటదిరా ఏమంటావురా తమ్మి ఇగో శంకరన్న అది 4 ఏళ్ళని 5 ఏళ్ళని 10 ఏళ్ళని ఎంత కమ్ముతారో చెప్పుర్రి. అరే నువ్వు దూరపోనువేరా దగ్గర ఓ 5 లక్షలు ఏమంటావురా తమ్మి అంతే. ఓరి అవ్వ 5 కాదే 10 లక్షలు ఇస్తా. ఆగా ఇక పటూరి భయానా ఇక లెక్క పెట్టుకో. అట్టనే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుర్రి. పెట్టు గిడ గిడ చింతకింది శంకరి ఒడ్డు నాకు అమ్మినట్టు సరేనా? కింద కింద చదువుకోరే మరి మంచిగా. అరే తమ్మి నువ్వు దూరపోనువారా చదువుకుంటే నీ మీద నమ్మకం లేనట్టు కాదురా చదువు లేదు ఏం లేదు నీ మాట విన్న కొనుక్కున్నాడు అంతే అంతే నమ్మకం ఉన్నది. సరేరా, సరే పోతాను. ఇక పంచాయతీ తగినట్టేగా. ఇక బేబీ బా. గారు ఉన్నారు, అరే తమ్మి మరి ఇగో అయితే గాని భయాన్ని ఇచ్చినావు గాని మొత్తం ఎప్పుడు ఇస్తావురా నేనేమన్నా దూరపున్నాయే దగ్గర ఉన్నాయి కదా మీ పైసలు ఎటు పోవు బ్యాంకులు ఉన్నట్టే పోర్రి. అంతేనా ఒర్రి రవలి 5 లక్షలను 10 లక్షలు ఇవ్వగానే నాలుగంత తడబడుతుంది అన్న ఓ అన్న అరే వాడు ఏదో అనుకున్నా కానీ నిజంగా కొను కానీ అరే నువ్వేం పిచ్చరిరా గా ఓటుకు 5 లక్షలు పెట్టుకోకూడేందిరా ఓ పిచ్చి మామ నీకు రేపు తెల్లారి తెస్తుంది పా. శత్రుది జీతం తీసుకుంటావు కానీ శత్రు పట్టు పా పాయమా. అవురా జీతం అన్న పెంచరా అదరా ఇగో మామ నువ్వు అన్ని ఉన్నప్పుడు నాతోనే ఉండాలి, ఏం లేనప్పుడు కూడా నాతోనే ఉండాలి. పైసలు వచ్చినాయి కదా నువ్వు ఊకే జీతం అని అనద్దే. నడు ఎత్తురు అయితే మంచిగా పట్టు. అబ్బా ఒడ్డు మంచిగా ఉన్నదేమో 5 లక్షలు పోతే పోయినాయి కానీ ఒడ్డు బందం వస్తున్నది. ఇగో మామ ఒక పాట అందుకాయ పాడతా పాటనా పాడు. ఒడ్డు మీద పోసుంటే గట్టి కోసిన గమ్మత్తు రెడ్డి ఒడ్డు మీద పోసుంటే సూపర్ వాడినా పాట పాడు. ఇంకోటి వాడు పాడతా ఎన్ని పాటనే పాడతాం కొన్ని జీతం పెంచరా ఆ ఒక్క ముచ్చట ఇడిచిపెట్టి నువ్వేమన్నా మాట్లాడే ఏ పాట పాడు. ఇంత ఫీజులో లేరురా అరే తమ్మి ఇక మనకు ఒడ్డు పంచాయతీ లేదురా ఇక నీ పొలం నువ్వు దున్నుకోవచ్చు నా పొలం నేను దున్నుకుంటా. మనకేందే ఇద్దరం సడ్డకులం ఊర్లో మంచి పేరు పోవాలి. ఉడ్డమ్మల పైసలతో మంచిగా బతుకుతాం. అగో పొలం దున్నినట్టున్నారు కానీ నీ అక్క రాత్రి దున్నినట్టున్నారా అగో అన్నా ఇంకా నా చేతులు పట్టుకొని ఉన్నారేవులే. ఇంకెవర్రా రమేష్ గాడెందుకున్నాడు పా పా గాడెందుకున్నాడు గిడ ఇంకో పాట పాడి మామ పాడతా పాడు. పాట కూడా పాడతారు ఇంకా ఏమిరా రమేష్ గీడ కూర్చున్నావు ఏగా పైసలు ఎట్టి ఉన్నాయి కాదే ఒడ్డు కూర్చుందామని వచ్చిన. అయితే నువ్వు జరుగు మేము ఒడ్డు వెనుకెళ్ళి పోవాలి ఒడ్డు పెట్ట ఏడికి జరిగేది
పైసలు పెట్టి కొన్నా చెరువే ఇచ్చిపోర్రి. ఏంది మా ఒడ్డు వెనుకెళ్ళి మీరు నడిచినందుకు చెరువు అయ్యానా? ఏం మాట్లాడతానవరా? మీ ఓటు ఎక్కడిదే? 5 లక్షలు పెట్టి కొన్నా కాగితం చూపియన్నా. ఇప్పుడు మీరు పోవాలంటే రోజు చెరువు 1000 రూపాయలు కట్టాలి, ఈ ఓటు మీద అడుగు పెట్టాలి. 5 లక్షల కాజపడిపోతే మన పొలంలోకి మనం పోయి అధికారం లేదా? చల్, అదంతా తెలియదు. కలుసుడు గిలుసుడు లేదు, 1000 రూపాయలు ఇస్తేనే ఓటు మీద అడుగు పెట్టారు. దూరం ఉండరు. నీ అబ్బా మా పొలంలోకి రోజు పోయేందుకు చెరువే కట్టన్నా. మా కొంప ముంచిన రాజురా రమేష్ గా.